అప్పుడు పాదుకలు వెళ్లి మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు విష్ణువు పాదుకలకి రామావతార కాలంలో మీరు భరతుడు శిరస్సునెక్కుతారు, అప్పుడు నా సింహాసనం మీద కూర్చొని రాజభోగాలన్నీ అనుభవిస్తారు అని వరం ఇచ్చాట. అందుకే పాదుకలు రాముడికి దూరం అయిపోయాయి. జాతి గుర్రమేనా ఇది? బాగుంది. రహీం భాయ్ దీనికి శారదని పేరు పెట్టి చాలా ముద్దుగా చూసుకునేవాడు. రహీం శారద అని పేరెట్టాడా? ఈ గుర్రాలు గొడవయ్య అంతకంటే అందమైన పేరెడతాడు. చెంచు లక్ష్మి ఎలా ఉంది? శారదే బాగుంది. ఏంటే ఇన్నాళ్ళు ఏదో గొడవ చేసామంటే అర్థం ఉంది. ఇదిగా నేను వచ్చిన తర్వాత కూడా ఇలా అరుపులు పెట్టుకోకు, బాగా ఉండదు. నా మాటను చెంచు చెంచు నన్ను సరిగ్గా గమనించినట్లేదు. నేను గుర్రయ్య గారిని. ఆకలిస్తుంది ఏమిటో పాపం. దానా పెడతాను. తినమ్మా, దానా తినమ్మా. చెంచు దానా తినమ్మా. చెంచు అబ్బా ఏమిటో సంతోషం, నేను వచ్చానా. తినమ్మా, తినవే దానా. రాజా చూసారంటే నా కొంప ముడుగుతుంది. తినవే. ఏదో అయింది కాబట్టి అరిచాని ఉచ్చే అరవడానికి నేనేం వెర్రి కదా. సభలో ఉన్న గొప్పతనం అదేనండి అయ్యా. నిజం ఒప్పేసుకుంటారు. నీ వంద మెల్లిగా మెల్లిగా దోము. అంట్లు దోగినట్టు దోముతావేంటి బుర్రని? అలా ఉత్తి చేతులతో దోముతామే, కొంచెం వెన్నపసరాయి. ఏమిటో మా కాలంలో ఒక్కో తలంటికి పెద్ద గుమ్మడికాయంత వెన్నపూస వాడేవాళ్ళం కదండి. అడక్కడ ఆగిపో. ఆ రోజులే వేరు. ఆ కాలంలో కలకత్తా కుంకుడుకాయలు, వారణాసి వాసన నూనెలు వాడేవాళ్ళం. కాలం వచ్చి ఇలా వెలక్కాయంత వెన్నపూసకి దిగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఏమైందండి? పరిచింది నేను బాబు. ఏమైందయ్యా? గుర్రం లాగితనిందండి. మోకాల్సి పూడిపోతే బొడ్లో దోపుకొచ్చాను. నీ బొంద నీ కుర్రకున్నాడా? అలాగా మరైతే నా మోకాల్సి పోయిందండి బాబు. అమ్మా అబ్బా దండాలండి అయ్యా. ఈ గుర్రాల పేరు చెబితే సార్ గాడిద కూడా గుర్రంలా పరిగెడుతుందండి. మరి అదేంటో కర్మ, ఈ గుర్రం గాడిదలో ఎగిరితే అంతుందండి. నేను కనిపిస్తే చాలు ఇలా గుర్రం మగం వేసుకుని గుడ్లు చూసి వస్తుందండి. ఆ రహీం బాయికి తప్ప ఈ గుర్రం రాజావారికి కూడా లొంగదని ఊళ్ళో జనం అనుకుంటున్నారండి. యజమాని కంటే పనివాడికే గుర్రం మాల్యమైందంటే మన అధికారం అలా తగలడిందన్నమాట. రహీం భాయ్ ఏమిటి ఖాన్, ఏమైంది? రహీం ఆ పొద్దు నుంచి మూసిని కంతరకుండా పడుతుంది. రహీం భాయ్ ఒళ్ళు చల్లబడిపోయింది. బిడ్డను చూస్తే నాకు భయంగా ఉంది. అలా రహీమాకి ఏదైనా జరిగితే. ఊరుకోమ్మా ఊరుకో. ఆచార్య గారికి చూపించారా? మన ఊరి ఆచార్య గారు అవతల ఒడ్డుకి వెళ్ళారా? పట్టణం తీసుకెళ్దామంటే సాయంత్రం దాకా బస్సు లేదు. ఊళ్ళో ఒక బండి కూడా కనిపించడం లేదు. అవతల ఒడ్డుకి తీసుకెళ్దామంటే మళ్ళీ పడవేనంటున్నాడు. పర్వాలేదమ్మా, మళ్ళీతో నేను మాట్లాడతాను, పదండి. ఎవరు మాట కాదంటున్నందుకు కోపం చేసుకోకండి రహీం బాబు గారు. అవతల రోడ్లో పొత్తు పంతులారో మరో రోజు చూశారంటే నా పని పోద్ది. నువ్వు బిడ్డని కన్నా తండ్రివే, ఆ బిడ్డని బతికించు మల్లయ్యా. బిడ్డకి ఎక్కువగా ఉన్నారు కొనండి బాబు గారు. బాబు అమ్మ రండమ్మా రండి, నా పని పోతే రండి. ఆగండి మల్లయ్య, ఎంత ధైర్యంగా నీకు? ఏదో పని మీద వెళ్తున్నట్టులో ఎల్లవయ్యా. సంచి బిడ్డ సాగు బతుకులు ఉంటే రేవు దాటిస్తున్నాడు. తప్పున్నారా? ప్రజలారా, హిందూ సోదరులారా, రాజావారి మాట కాదని ముస్లింలు నడ్డాడుతున్నారు. రండి రండి. ఆగండి, పడవ దిగటానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళిపోండి. పంతులు గారు మీకు దండం పెట్టాలి, నా బిడ్డను బతికించండి బాబు. శివలింగాన్ని కాలుతో తన్ని మీ మతం మనిషి మా మతాన్ని దైవాన్ని అవమానించాడు. అయ్యలారా, మీ కాళ్లకు మొక్కుతాను. ఒక్కగానొక్క బిడ్డ, నా బిడ్డను నాకు దక్కనియండి బాబు. త్వరగా తీసుకెళ్లి ఏముందైనా వేస్తే నా చిట్టితల్లి నాకు దక్కుతుంది. అడ్డు తప్పుకోండి బాబు. ఊళ్ళో లేదు ఉన్న ఈ విషయం పట్టించుకోరు. పట్టించుకుని మాకు అడ్డుపడ్డా మేము ఆగాం. శాసనం చేయటం వరకే ఆయన పని, దాన్ని అమలుపరచడం మా పని. ఇదిగో బొట్టు పెట్టుకున్నాను. నన్ను మీ మతంలో చేర్చుకోండి బాబు. నా బిడ్డ ప్రాణం కంటే నాకీ మతాలు ఆచారాలు ఎక్కువ కాదు. సారి వదలండి బాబు. మీ ఇంటి ఆడపడితే ఇలా వేడుకుంటుందనుకోండి. ఏమయ్యా, మీరు మనుషులు కారంటయ్యా? మీకు దయా జాలి లేదంటయ్యా? ఆ సంటి బిడ్డ చూడండి అయ్యా, ప్రాణాల కోసం ఎలా గిలగిలాడిపోతుందో.
ఆ కన్న తల్లి బాధని కథంత అర్థం చేసుకోండి అయ్యా. ఎవరి బాధలు వాళ్ళకుంటాయ్యా. నా సామాను నా మొహం మీద విసిరి కొట్టి మెడపెట్టి గెంటాడని అప్పుడు నాకు బాధ అనిపించలేదా? ఆ కోపాన్ని నా తీర్చుకోవడం భావ్యం కాదయ్యా. ఇది పసిపెట్ట ప్రాణానికి సంబంధించిన విషయం. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డను బతికించు బాబు. నా బిడ్డ చివరి చూడడం రాబందులా కాచుకుంటున్నారు మీరు. తప్పండి. మనిషికి ప్రియమైతే నరుడికి నరుడే యముడై ఎదురైతే సోదరులే శత్రువులై కలబడితే మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు. ఏది మతం మనకేది హితం, ఏది మతం మనకేది హితం. సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం. మనుషుల బతుకులు చితుకులు చేసి పండించేది కాదు మతం. ఏది మతం మనకేది హితం, ఏది మతం మనకేది హితం. बोलो अम्मा दूध बच्चों बेटी. హిందువుగా పుట్టిన గురు నానకు తన బోధనలో మహమ్మదీయ మతానికి చోటును కల్పించాడు. రామనామ తారకమే భక్తి ముక్తిదాయకమని మహమ్మదీయుడై పుట్టిన భక్త కబీరన్నాడు. శివ పూజలు చేశాడు రాజు హైదరాలీ. రామ్ రహీం ఒకరేనని బోధించెను గాంధీజీ. మత సహనం మరచినప్పుడు మరుగున పడిపోయాయి. ఏది మతం ఏది హితం, ఏది మతం మనకేది హితం. సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం. మనుషుల బతుకులు చితుకులు చేసి పండించేది కాదు మతం. ఏది మతం మనకేది హితం, ఏది మతం మనకేది హితం. జటను వెలిసినది మా జెండా నిలిపినది. ఒకటే నెలవంక ఇక మన చూపులేల నేలవంక, ఇక మన చూపులేల నేలవంక. నిరుద్యోగమొక వైపు మరొక వైపు దారిద్ర్యం చే అశాంతి మనిషిని బలి చేస్తుంటే, మనిషిని బలి చేస్తుంటే. జాతిని పీడించే వేవేల సమస్యలలో మన మతమన్నది ఏ పాటిది. చిన్నదైన మత చింతను వదిలి ముందు కడుగేయి, బతుకు ముందు సరిచేయి, బతుకు ముందు సరిచేయి. ఏది మతం మనకేది హితం, ఏది మతం మనకేది హితం.
మమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం. మనుషుల బతుకులు చితుకులు చేసి పండించేది కాదు